మరొకసారి దశపతి శ్రీనివాస్ గారు, జయశంకర్ గారు ఎన్నో విషయాలు చెప్పారు. వీటిని అమల్లోకి తీసుకొచ్చి నిజంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలంటే మీ అందరూ వాలంటరీగా ఇక్కడ ఒక నెట్వర్క్ ని డెవలప్ చేసుకోవాలని, అందుకే ఈ టీడీఎఫ్ ఇండియాని స్టార్ట్ చేశాము. కనుక మీరు మీ మిత్రులందరూ ఇక్కడే కాదు, డిస్ట్రిక్ట్లలో, ఊళ్ళలో, మండలాల్లో ఉన్న వాళ్ళు కూడా ఈ టీడీఎఫ్ ఇండియా కమిటీలలో మెంబర్లుగా అయ్యి ఒక నెట్వర్క్ డెవలప్ చేసుకుందాము. 5,000, 10,000 మంది కలిసి అప్పుడు ఇవన్నీ సాధించుకోవచ్చు. కనుక మరొకసారి మీ అందరికి విన్నపము, టీడీఎఫ్ ఇండియాలో జాయిన్ కాండి, మీ ఫ్రెండ్స్ ని తీసుకురండి. స్వచ్ఛందంగా వాలంటీర్ ఆర్గనైజేషన్ గా మనం కృషి చేసి తెలంగాణ రాష్ట్రం సాధిద్దాము, తెలంగాణను అభివృద్ధి చేద్దామని మరొకసారి విన్నపం. థ్యాంక్ యూ. అందరూ ఒకసారి గట్టిగా జై తెలంగాణ అంటే ఒక మంచి వార్త చెప్తా. సరే, ఇప్పుడు వెనక గదిలో టీ బిస్కెట్లు ఉన్నాయి, అందరూ తాగకుండా మనం బయటకు వెళ్ళొద్దు. ఫస్ట్ విషయము, బాయ్కాట్ అనే కార్యక్రమం మనం అందరం పార్టిసిపేట్ చేయాలి. మన మిత్రులు ఎనఫ్ అన్ని ఉన్నాయి కదా, కాపీలు ఉన్నాయి కదా జనందరికీ, మీడియా మిత్రులందరూ అక్కడ పార్టిసిపేట్ చేస్తారు. తర్వాత మన రమేష్ ఆకుల ఇప్పుడు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారు, తర్వాత కొన్ని తీర్మానాలు 2-3 చెప్తారు. మరి ఇప్పుడు కొన్ని విద్యార్థుల మీద కేసుల విషయం అది 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత మనం అందరం టీ బిస్కెట్లు తీసుకున్న తర్వాత మనం గెస్ట్లతో సహా బయటకు వెళ్లి ఈ బాయ్కాట్ కార్యక్రమాన్ని చేద్దాం. బాయ్కాట్ అయినాక టీ తాగుతారా? సరే, బాయ్కాట్ అయిన తర్వాత టీ తాగుదాం, ఓకేనా? సరే, ఒక్క నిమిషం ఉండండి, రమేష్ ఆకుల మాట్లాడతారు. మీరు అందరికీ నమస్కారము. ఈ మధ్య విద్యార్థులు చాలా మంది విద్యార్థులు కాచిగూడ ఓయూ విద్యార్థులు చాలా మందిని పోలీసులు అకారణంగా తీసుకెళ్లి చెంచలగూడ జైలు కానీ ఎక్కడ పెడుతురో తెలుస్తలేదు. చాలా కేసులు ఉన్నాయి. ఎన్ని కేసులు ఉన్నాయంటే చెప్పలేము వాళ్ళవి. ఈ మధ్య విజయ్ అనే పిల్లాడు మొన్న నేనే తీసుకొని పోయిన వాళ్ళ పేరెంట్స్ తీసుకొచ్చి కౌన్సిలింగ్ చేస్తుంది. మళ్ళీ మీ వాడు ఇక్కడికి వస్తే మీ వాడికి సర్టిఫికేట్ జాబ్ రాదు, ఏది రాదు, మొత్తం మీ ఎక్కడికెక్కడ అదే ఇదని చెప్తున్నారు. ఈ విధంగా పోలీస్ అకృత్యాలు ఓన్లీ ఆంధ్ర ఆఫీసర్లు, దానికి తెలంగాణ కొంతమంది ఆఫీసర్లు కూడా సిఐ ఉంటే డిఎస్పీ ప్రమోషన్ వస్తుందని, ఎస్ఐ ఉంటే సిఐ ప్రమోషన్ వస్తుందని కొంత తెలంగాణ ఆఫీసర్లు కూడా ఉద్యోగంగా మారి వ్యవహరిస్తున్నారు. దీన్ని మేము టీడీఎఫ్ ఇండియా తరఫున ఖండిస్తున్నాము. మరి ఈ సభ కూడా ఒక ఏకగ్రీవ తీర్మానం, విద్యార్థులపైన ఎట్లాంటి కేసులున్నా వెంటనే ఉపసంహరించాలని ఒక ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించి అందరూ చెయ్యెత్తి ఆమోదించాలని కోరుతున్నాను. ఎక్కడ చేసిన భూములు అక్కడ అంటే కొంచెం జరిగింది కానీ ఇంకా మొత్తం ముందరికి జరగట్లేదు. దానికి కారణం ఎవరు? ఇండైరెక్ట్ గా మనం కూడా కొంచెం, ఎందుకంటే ఇప్పుడు అది మొత్తం వర్క్ చేసింది సీమాంలో లాబింగ్ వర్క్ చేసింది. దాని ఇండైరెక్ట్ గా మనము వాళ్ళ వస్తువులు కొంటున్నాం కాబట్టి ఇండైరెక్ట్ గా ఫండింగ్ మనం ఇచ్చినట్టే వాళ్ళకు. సో రేపటి నుంచి మనం ప్రతి పైసా ఖర్చు పెట్టే ప్రతి పైసా మనం ఎవరికి ఖర్చు పెడుతున్నాం, ఎక్కడికి పోతుంది, దాని ఇంపాక్ట్ మళ్ళా తెలంగాణ మూవ్మెంట్ మీద దెబ్బతీసే విధంగా ఉన్నాయని